ఏమన్నా నీకేదన్నా సమస్యలు నుండి ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని అంశాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక మన వాళ్ళంతా కాస్త ఈ రోడ్డు వేసింది మన ఇంటి ఎదురు మనమే కదా, సిమెంట్ రోడ్లు వేసాం. పిల్లలు చదువుకునే వాళ్ళందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం కదా, డబ్బులు పడతా ఉన్నాయి. మరి ఆడవాళ్ళందరూ ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరుగుతున్నారు ఛార్జీలు లేకుండా. ఎన్ని నీకు తెలుసా, గుర్తుందా? ఇవన్నీ అన్నీ తెలుసుకుంటున్నావు. 100 ఇంకా పైన ఆరోగ్యం నీకు బాగానే ఉందా? ఏమి 100 సంవత్సరాల వాళ్ళకి బాగుండదు నువ్వు కాబట్టి గట్టిగా నిలబడ్డావు. నువ్వు బాగా ఆ రోజుల్లో చిన్నప్పుడు ఏం తినేవాడివి? రాగి సంగటి. రాగి సంగటి కొర్రలో తిన్నావా? ఆరికెలు, సజ్జలు. అందుకే ఆ శక్తి ఇప్పుడు దాకా ఉంది నీకు. 100 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడేంటి పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 4,000. అంతకుముందు ఎంత వచ్చేది? అంతే. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మనం 4,000 ఇస్తున్నాడు. సరిపోతున్నాయి నీకు? ఎంతమంది పిల్లలు నీకు? 6 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అందరూ ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే. ఒకటి పెద్దోడేమో గంగపల్లి దగ్గర ఉంటున్నాడు. గంగపల్లి దగ్గర. చిన్నోడేమో నీ దగ్గర ఉంటున్నారు. ఆడపిల్లలందరినీ ఈ ఏరియాలో నిచ్చావా? 4 గంగపల్లి. 100 సంవత్సరాలంటే నువ్వు గొప్పోడి, చాలా గొప్పోడి. దేవుడు నిన్ను, భగవంతుడు బాగా ఆశీర్వదించిండు. చాలే, నువ్వు అదృష్టవంతుడు. మేము చెప్పేదంతా నీకు వినపడుతుంది ముందు. మరి మేమందరం మాకన్నా ఒక చెవు పని చేయట్లే. చిన్నపిల్లలు కూడా ఒక చెవు పని చేయటం. ఇప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడి 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 చెవులు పోయినాయి. మీరు అదృష్టవంతులు. 100 సంవత్సరాలు పైబడి నువ్వు ఉండి ఇంకా వింటున్నావంటే గొప్ప కదా నువ్వు. రైట్, అయితే మరి ఉంటా.